హాయ్ ఫ్రెండ్స్! మన ఇంట్లో ఏదున్నా లేకపోయినా స్టోరేజ్ ఆర్గనైజర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. స్టోరేజ్ ఆర్గనైజర్స్ వల్లే మనకి చాలా బెనిఫిట్ ఉంటది ఇంట్లో. ఏవైనా ఐటెమ్స్ ఉన్నా, ఏమున్నా అప్పటికప్పుడు మనం ఆర్గనైజర్స్‌లో పెట్టేసుకుంటే మనకి బయట చూడ్డానికి కూడా అగ్లీగా అనిపించదు. అయితే ఇప్పుడు ఐకియాలో ప్రెజెంట్ 20% ఆఫ్ అయితే నడుస్తుంది స్టోరేజ్ ఆర్గనైజర్స్ పైన. ఈసారి ఐకియాలో స్పేస్ సేవర్స్‌లో చాలా ఆఫర్స్ పెట్టేశారు. ఐకియా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మొన్న నోటిఫికేషన్ మెసేజెస్ అయితే వచ్చేసాయి. మొన్న మెసేజ్ వచ్చిందో లేదో అప్పుడే ఐకియాకి చాలామంది విజిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే ఐకియా మెంబర్ లేరో వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక్కసారి మీరు రిజిస్టర్ చేసుకున్నారంటే మీకు లేటెస్ట్ ఆఫర్స్ అయితే తెలుస్తాయి. ఇది చూడండి, డ్రెస్సర్ ఎంత బాగుందో. పైన మిర్రర్ వస్తుంది మనకి. పైన మిర్రర్ ఇంకా కింద చూడండి చాలా స్టోరేజ్ అయితే ఉంది. చాలా డ్రాయర్స్ ఉన్నాయి. ఈ డ్రాయర్స్లో మనము కాస్మెటిక్ ఐటమ్స్ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇందులో చిన్న మినీ స్టోరేజెస్ ఉన్నాయి కదా, ఇవి కొనుక్కోవాలనుకుంటే పక్కకే పెట్టేశారు. అక్కడ ఇక్కడ వెతుక్కోకుండా. ఐకియాలో ఇది మటుకు చాలా బాగుంటుంది. వెతుక్కోకుండా చాలా ఆర్గనైజింగ్‌గా, ప్లాన్‌గా పెడతారు అన్నీ డిస్‌ప్లేలో. సో, ఆ డ్రెసర్ పక్కకే ఇవన్నీ కూడా పెట్టేశారు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. ఆ డ్రెసర్ కొనేసి వెంటనే ఇమ్మీడియేట్‌గా మనం ఇది కొనేసుకోవచ్చు మినీ ఆర్గనైజర్స్. ఇవి చూడండి, బెడ్ సైడ్ టేబుల్స్. ఇవి మనం సెంటర్ టేబుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే బెడ్ సైడ్‌గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వైట్ కలర్‌లో చూడ్డానికి చాలా క్లాసీ లుక్ ఉంటాయి ఐకియాలో ఫర్నిచర్. చాలామందికి ఐకియా ఫర్నిచర్ గురించి పెద్ద మిస్‌కన్సెప్షన్ అయితే ఉంటది. ఏంటంటే చాలా డెలికేట్‌గా ఉంటాయి ఫర్నిచర్ ఐకియాలో అనేసి. ఐకియాలో ఫర్నిచర్ పార్టికల్ బోర్డ్‌తోనే చేస్తారు. బయట కూడా పార్టికల్ బోర్డ్‌తోనే చేస్తారు మనకి. 2 ఈక్వలే. కాకపోతే ఐకియాలో ఏంటంటే మనకి పార్టికల్ బోర్డ్‌తో చేసిన ఫినిషింగ్ క్లాసీ లుక్ లాగా కనిపిస్తది. ఇక్కడ మన ఇండియా ఇటు సైడ్ ఇక్కడ చూస్తే క్లాసీ ఫినిషింగ్ అయితే లుక్ అనిపించవు. అంతే డిఫరెన్స్. ఒకవేళ మనకి ఫర్నిచర్ స్టాండర్డ్‌గా ఉండాలి అనుకుంటే బెటర్ మనం సీసమ్ వుడ్‌కి వెళ్ళిపోవాలి ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే. ఇంకా అది మన ఆప్షన్. కాకపోతే ఐకియాలో ఫర్నిచర్ మటుకు చాలా క్లాసీగా ఉంటది. ఎవరి చాయిసెస్ వాళ్ళకి, ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు. అంతేకాకుండా కొంతమంది ఇప్పుడు ఫర్నిచర్స్ కొంటూ ఉంటారు. 5 ఇయర్స్‌కి ఒకసారి, 2 ఇయర్స్‌కి ఒకసారి బోర్ అనిపించి చేంజ్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో, కొంతమంది స్టాండర్డ్‌గానే ఉండాలి, ఒక్కసారి కొంటే చాలా ఇయర్స్ రావాలి అన్నవాళ్ళు సీసమ్ వుడ్‌కి వెళ్ళిపోవాలి. లేదు మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి, బోర్ అనిపిస్తే ఇలాంటి పార్టికల్ బోర్డ్ ఐకియా ఫర్నిచర్ అయితే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను ఒకవేళ కొనుక్కుంటే. ఐకియా పార్టికల్ వుడ్డే కాకుండా సాలిడ్ వుడ్‌తో చేసిన ఫర్నిచర్స్ కూడా ఉన్నాయి. డెస్క్, డ్రాయర్స్, చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటాయి. ఇప్పటి వరకు జస్ట్ మీరు 20% ఆఫ్ స్పేస్ సేవర్స్ మీద చూసారు కదా. కాకపోతే ఇంకా మీకు అడిషనల్ బెనిఫిట్స్ కావాలి అనుకుంటే ఈ స్పేస్ ఆర్గనైజర్స్ పైన సింపుల్గా ఫ్యామిలీ మెంబర్ అయిన వాళ్ళకి 4,999 లేదా 4,999 కంటే ఎక్కువ మీరు పర్చేస్ చేస్తే 10% అడిషనల్ బెనిఫిట్ కూడా ఉంది. ఈ సోర్స్ని కూడా యూటిలైజ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఈ ఆఫర్స్ స్టోర్‌లో ఇంకా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయొచ్చు అక్రాస్ ఏపీ, తెలంగాణ. ఇంకా లేట్ ఎందుకు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో స్పేస్ సేవర్స్ పైన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి ఐకియాకి. సో, మంచి మంచి ఆఫర్స్‌ని అయితే గ్రాబ్ చేసుకోండి, మిస్ చేసుకోకండి. ఎందుకంటే మొన్నటి వరకు రీసెంట్‌గా నేను చాలాసార్లు ఐకియాకి విజిట్ చేశాను. కానీ ఒక్క ఆఫర్ కూడా లేదు చూడ్డానికి. మళ్ళీ ఇప్పుడు ఈ రీసెంట్‌గా స్టోరేజ్ ఆర్గనైజర్స్ పైన పెట్టారు. చాలామంది ఏమనుకుంటారంటే ఐకియాలో ఆఫర్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి అనుకుంటారు. కానీ అలా కాదండి. ఆఫర్స్ వీళ్ళు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. కొన్ని ప్రోడక్ట్స్ పైన 20% పెడతారు. కొన్ని ప్రోడక్ట్స్ పైన 50% పెడతారు. కొన్ని ప్రోడక్ట్స్ పైన 40% పెడతారు. సో, మనకు నచ్చిన ప్రోడక్ట్ ఎప్పుడైనా కొనుక్కోవాలి అనుకుంటే మనం కూడా
ఫ్యామిలీ మెంబర్ అయ్యి అప్డేట్ అవుతూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ ప్రోడక్ట్ పైన ఈ ఆఫర్ ఉంది. మనం అవైల్ చేసుకోవాలి. అంటే మనం ద బెస్ట్ బడ్జెట్‌లో ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే కూడా సాటిస్ఫాక్షన్ డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐకాన్‌ని విజిట్ చేయండి. ఇంకా ఏమేం ప్రొడక్ట్స్ పైన పెట్టారో ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా ప్రతి ప్రోడక్ట్‌ని డీటెయిల్‌గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. నాకు వీడియో షూట్ చేయడానికి చాలా టైం పట్టింది. నేను వీడియో షూట్ చేసేటప్పుడు నాకే స్ట్రెస్ అనిపిచ్చేసింది. అన్నీ క్యాప్చర్ చేయాలంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా నాకు వీలైనంత మట్టుకు నేను క్యాప్చర్ చేశాను. ఇంకా మీరు ఒకసారి ఆన్‌లైన్‌లో కూడా చూడండి. తర్వాత మీకు నచ్చినవి మీరు స్టోర్‌కి విజిట్ చేసి కొనుక్కోండి.